హాయ్ అందరికీ, నా పేరు అశ్విని అండి. నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది, ఈజీ హీలింగ్ క్రిస్టల్స్ అని. కానీ అశ్విని యూనివర్స్ అనే ఛానల్ని ఎందుకు పెట్టాను అంటే, నేను మీతో అన్నీ షేర్ చేసుకోగలగాలి. ఆ ఛానల్లో అయితే ఓన్లీ క్రిస్టల్స్ గురించి, మెడిటేషన్ గురించి మాత్రమే చెప్పగలుగుతున్నా. మిగతా ఏవి చెప్పలేకపోతున్నా. అంటే కొంతమంది అడుగుతూ ఉన్నారనమాట, హెల్త్ టిప్స్ చెప్పండి, పూజ మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. సో అవన్నీ ఈ ఛానల్లో నేను షేర్ చేసుకుంటా అనమాట, నా గురించి, నా విషయాలన్నీ. సో మా పూజ గది ఇదండి. నేను లలితా ఉపాసన చేస్తాను. సిద్ధేశ్వరానంద భారతి గురుగారు లలితాదేవి మంత్రాన్ని తీసుకున్నాను. ఆ లలితాదేవి మంత్రాన్ని ఉపాసన చేస్తూ, ఇది ఫ్రైడే రోజు పూజ అండి. మీతో షేర్ చేసుకోవాలి, వీడియో అప్లోడ్ చేసేయాలి అనుకున్నాను, కానీ తొందరగా అవ్వలేదు. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. శుక్రవారం నాడు కామాక్షి దీపం పెట్టుకుంటాను, ఉప్పు దీపం పెట్టుకుంటాను, అమ్మవారికి జపం చేసుకుంటాను. ఎలాంటి హంగులు ఆర్భాటాలకు వెళ్ళను. దేవుడి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని మాత్రమే అనుకుంటాను. ఏవో కొద్దిగా పూలు తెచ్చుకుంటాను. అప్పటికి ఏం దొరికితే అవి తెచ్చుకొని, ఏ పత్రాలు దొరికితే అవి తెచ్చుకొని పూజ చేసుకుంటాను. కానీ ఎలాంటి హంగులు ఆర్భాటాలకు అయితే వెళ్ళనండి. ఎందుకంటే ఎక్కువ హంగులు ఆర్భాటాలకు వెళ్తే ఖచ్చితంగా దేవుడితో స్పెండ్ చేసే టైం తగ్గిపోతుంది. అందుకని నేను ఆ దేవుడి దగ్గర కాసేపు అలాగా సైలెంట్గా కూర్చొని ధ్యానం, జపం చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఇది మా బయట తులసమ్మ. యాక్చువల్గా పెద్ద తులసమ్మ ఈ హుండీలో ఉండేది, పక్కన కనిపిస్తుంది కదా, అది నిద్రపోయింది. ఎందుకంటే వేసవి బాగా ఎక్కువ ఉంది కదా, అందుకు. చూడండి, నేను సూర్య నమస్కారం చేయడానికి పైకి వచ్చేసరికి సీతాకోక చిలుకలు మా ఎదురింటి మేడ మీద ఎన్ని ఉన్నాయో. ఇదే కదండి పాజిటివ్ ఎనర్జీ అంటే. ప్రకృతిని ఆస్వాదిస్తూ పక్షులు అరుపుల్ని మనం వింటూ ఉన్నప్పుడు మన బాడీ అనేది చాలా బాగా హీల్ అవుతుంది. లోపల ఉండే నెగిటివ్ అంతా పోతుంది వాటిని చూస్తూ మనం ఆనందిస్తూ ఉంటే. ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను. ఇలా మీరు కూడా పాజిటివిటీని నా వీడియోస్ చూసి ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.